అయితే ఇక్కడ ఈ వాక్యం చెప్పినట్లుగా మనం ఏదైతే నేర్చుకున్నామో అది దేవుని సంతోషపెట్టడానికి మనము ఆచరిస్తున్నామా, అనుసరిస్తున్నామా, అలా నడుచుకుంటున్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, 3వ వచనంలో మనం చూస్తే దేవుని సంతోషపెట్టాలి అంటే మనము దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తాన్ని చేయాలి అంటే ఆ చిత్తం ఏంటో మనం ఎరిగిన వారమై ఉండాలి. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపరచబడింది. ఏంటి అని అంటే మనమట పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధులుగా ఉండాలి అంటే జారత్వమునకు దూరంగా ఉండాలట. ఇప్పుడు మనము ఏం చూస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, మన హృదయంలో ఏం నింపుకుంటున్నామన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవాలి. ఒకవేళ మనం పరిశుద్ధతగా ఉండటానికి ప్రభు వాక్యాన్ని చూస్తే, ప్రభు వాక్యాన్ని వింటే, అదే మన హృదయంలో నింపుకుంటే మన ఆత్మీయ స్థితి అంతకంతకు అభివృద్ధి పరచబడుతుంది.